ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎందుకంటే నేను విన్నది మీకు ఒకానొక టైంలో ఎన్టీ రామారావు గారితో కూడా ఒక ఇష్యూ వచ్చింది. సింహబలుడు, సింహగర్జన మీరు తీశారు, ఆయన సింహబలుడు చేశారు. అప్పుడు ఆ తర్వాత కాలంలో మీ అబ్బాయి, మీ బోసుబాబు గారి సినిమా టైంలోనే చిరంజీవి గారి సినిమా, అదే ఇద్దరిది కౌబాయ్ స్టోరీస్. యా, సో ఇలా పెద్ద పెద్ద వాళ్ళతో అప్పుడు స్టార్స్తోని, అప్పుడు గొప్ప నటులతోని మీకు ఆ చిన్న చిత్తక ఒక క్లాష్ లాంటిది వచ్చినా కూడా యూ మేనేజ్డ్ ఇట్. అది అంటే హౌ వాజ్ దట్, ఎలా హౌ వాజ్ దట్ పాసిబుల్? పాసిబిలిటీ కాదమ్మా. ఇప్పుడు ఇది ఒక చిత్రరంగం అనేది ఒక గుర్రాల పందెం లాంటిది, అంతే కదా. ప్రతి వాళ్ళు దూసుకుపోవాలనుకుంటారు. పరుగు పందెం ఇది. ఆ పరుగు పందెంలో ఒక రాజకీయంలో కానీ సినిమా ప్రపంచంలో కానీ ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకుంటూ సామరస్యపూర్వకంగా పోరు. ఎవరు దారి వాళ్ళది, ఎవరు త్వరగా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళ గుర్రాన్ని పరిగెత్తిస్తుంటారు. అది సహజమైన లక్షణం. లేకపోతే ఇక్కడ మనలేము, సక్సెస్ కాలేము. ఆ పద్ధతులు పక్క వాళ్ళు చేసినా కూడా వాళ్ళ చిరకాల మిత్రులే. నాకు వాళ్ళతో బోల్డెన్ సినిమాలు చేసి ఉన్నవాడిని. ఇలాంటి చిన్న చిన్న డిస్ప్యూట్ వచ్చినప్పుడు సహజమైన వాతావరణంలో వస్తాయి. వాటిని మనం మేజర్ ఇష్యూ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో సామరస్యపూర్వకంగా వాటిని సాల్వ్ చేసుకోవచ్చా. ఆ తర్వాత మళ్ళీ మామూలు అయ్యాం కదా. దాన్ని పెద్ద ఇష్యూ చేసి, గొడవలు చేసి, అసోసియేషన్లో పెట్టి, మా అసోసియేషన్లో పెట్టి, ప్రొడ్యూస్ కౌన్సిల్లో పెట్టి గొడవ చేసుకుంటే గిరిబాబు అజాశత్రు ఎందుకు పేరు వస్తుంది? నాలాగే మా మురళీమోహన్ ఉన్నాడు, చెప్తున్నా, అతనికి ఈ పేరు ఉంది. మేమిద్దరం ఒకే సినిమాలో మొట్టమొదట 1973లో జగమే మాయ ఫస్ట్ ఇద్దరం వచ్చింది, అంతే కదా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇద్దరికి అదే పేరు ఉంది, అజాశత్రువులు అని. అంటే ప్రతి మాడవ లేదని కాదు నేను చెప్తుంది. ఇప్పుడు నాకు మోహన్ బాబు ఉన్నాడు ఒక ఫ్రెండు. మోహన్ బాబు నేను మేము ప్రయత్నాలు చేసేటప్పుడు సినిమాలో ప్రవేశించక ముందు మేమిద్దరం రూమ్మేట్స్, మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం, అంత స్నేహితులం. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా మేము అన్నదమ్ములోనే ఉంటాం. మురళీమోహన్ కూడా, మేము కూడా చెప్తున్నా. ఇంకా నాకు ఆత్మీయులైన స్నేహితులు సరే గుమ్మడి గారు, సత్యాన్ గారు, రంగనాథు, శరత్ బాబు, ఇదంతా అంటే నా మెంటాలిటీకి దగ్గరగా ఉండేవాళ్ళందరూ. అలా నడుపుకుంటూ వచ్చాం ఇంతకాలం. కానీ ఒకటి చెప్పండి, అలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినప్పుడు జనరల్గా ఒక రకమైన చిన్న ఈగో ఉంటుంది. నేను వెళ్ళి ఏంటి మాట్లాడేది, నేను వెళ్ళి ఏంటి చెప్పుకునేది, వాళ్ళకు కూడా ఉండాలి కదా అన్న ఒక స్మాల్. రామారావు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు. అప్పుడు ఇద్దరికి కొంచెం వివాదాలు ఉన్నాయి. ఈ సీతారామరాజు తీసిన దగ్గర నుంచి ఆ తర్వాత కురుక్షేత్రము, దానవీర సూరకర్ణ, దాంట్లో డిస్ప్యూట్స్ వచ్చినాయి. ఇద్దరికి ఒకరికి సామాన్యమైన లేదు. లేనప్పుడు నేను దేవతరాలు దీవించండి నా ఫస్ట్ సినిమా యాజ్ ప్రొడ్యూసర్, అది మంచి హిట్ అయ్యింది. నాకు జానపదాలు తీయాలని ఒక ఆశ, ఎందుకంటే నాకు టేస్ట్ అది. ఎందుకంటే రామారావు గారి సినిమాలు, కాంతారావు గారి సినిమాలు, శివాజీ గణేశన్ సినిమాలు, ఎంజీఆర్ సినిమాలు, జానపదాలు బాగా లైక్ చేసేవాడిని నా చిన్నతనం నుంచి. కనుక మొదటి సినిమా తీసిన తర్వాత నేను కథ రాసుకున్నా, సింహగర్జన కథ. ఆ సినిమా తీయాలని. దాంట్లో ఇద్దరు హీరోలు అంటే ఒక పెద్ద హీరోని పెట్టుకోవాలి, ఒక హీరో నేను వేయాలి అనే ఉద్దేశంతో ఆ కథ రాసుకున్నాను. కృష్ణ గారికి వినిపించడం జరిగింది. వాళ్ళిద్దరికీ అప్పుడు వివాదాల్లో ఉన్నారు, రామారావు గారు, కృష్ణ గారు కదా. మరి కృష్ణ గారిని నేను పెడుతున్నా, కృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేస్తున్నాను నేను. చేశాను కంటిన్యూస్గా, ఆయనతో సినిమాలు చేస్తున్నా, రామారావు గారితో చేస్తున్నా అప్పుడు. బట్ సింహబలుడు, సింహగర్జన రెండు సినిమాలు స్టార్ట్ అయినాయి. రెండు జానపదాలే. రాఘవేంద్రరావు గారు, వాణిశ్రీ, సత్యనారాయణ, మోహన్ బాబు, రామారావు గారు సరే హీరో. మంది కృష్ణ, నేను, శరత్ బాబు, మోహన్ బాబు, వాళ్ళిద్దరు విలన్స్, మీ ఇద్దరు హీరోస్. కాకతాళీయంగా తీసిన సినిమా అది, పోటీలకు కాదు. రామారావు గారి మీద, నాగేశ్వరరావు గారి మీద పోటీకి నేను ఎందుకు తీస్తాను? ఆదర్శంగా వాళ్ళని తీసుకొని మేము సినిమాలో ప్రవేశం చేసాం. ఎవరిని? ఇద్దరిని. ఒక కృష్ణ గారు కాదు, ఓ కృష్ణరాజు కాదు, ఓ సోమరావు కాదు, వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా రామారావు గారు, నాగేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకునే సినిమాల్లోకి వచ్చారు.
మేము కూడా తర్వాత వాళ్ళం మేము కూడా అంతే. కనుక వాళ్ళ మీద పుట్టి దీనిగా. బట్ సమ్ ఫెలోస్ ఉంటారు కదా, ఆయనకి బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చారు. ఓకే. మీకు వ్యతిరేకంగా ఉన్న కృష్ణ గారిని పెట్టి సేమ్ జానపదం, ఒకే కథ, 2 కథలు ఒకటే. నెక్స్ట్ ఆయన హీరో పెట్టి మీ మీద వ్యతిరేకంగా తీస్తున్నారు గిరిబాబు గారు. పేర్లు కూడా అవే. సింహబలుడు అంటే సింహ గర్జన పెట్టాడు అని ఆయనకి లేనిపోని మాటలు చెప్పారు. మరి ఎంత వారైనా, ఎంత మహాత్ముడైనా, ఎంత గొప్ప నటుడైనా చెప్పుడు మాటలకి చెవిగ్గుతారు కదా. అలా ఆయనకు కోపం వచ్చింది. వచ్చినప్పుడు నేనేం చేయాలి? అంత పెద్ద మహానటుడు, ఆయన ఆదర్శంగా తీసుకొచ్చిన వాళ్ళం, ఆయన పని చెప్పుకోవాలి, క్లారిఫై చేయాలి కదా. అందువల్ల నేను వెళ్ళా. కోపం వచ్చిందని మీకు తెలిసిందా, లేకపోతే మీరు జస్ట్ ఊహించుకున్నారా ఏంటి? ఎవరైనా చెప్పారా మీకు ఆయన కోపం వచ్చిందని? ఓకే. సో అందుకని క్లారిఫికేషన్ ఇద్దామని అనుకున్నా. అనుకున్నప్పుడు మరి కృష్ణ ఫీల్ అవుతాడు కదా. మనం చేస్తున్నప్పుడు మీరు రామారావు దగ్గర పోయి క్లారిఫికేషన్ ఇవ్వటం ఏంటి అని చెప్పి ఆయన అనుకుంటాడు కదా. ఆయనకి చెప్పకుండా నేను వెళ్ళా కృష్ణకి. చెప్పకుండా మార్నింగ్ వెళ్ళి, ఇంటర్వ్యూలు చాలాసార్లు ఇవి వచ్చినాయి అనుకోండి చెప్తున్నా. వెళ్ళిన తర్వాత మార్నింగ్ వెళ్ళి 6 o'clock వెళితే పొట్టి కాశయ్య గారు, అశ్విని దత్తు, రుక్మాంగధర్రావు వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. దేవర్ షాక్డ్. ఇది గిరిబాబు ఇక్కడికి వచ్చాడేంటి అని. అందరికి నమస్కారం పెట్టిన వాళ్ళు నమస్కారం కూర్చొని మర్యాద చేశారు. పెద్ద ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత నన్ను చూసి, ఏం బ్రదర్ నమస్కారం పెట్టాను, ఏం బ్రదర్ ఎవరు యూ బాగున్నావా అని చెప్పి అన్నాడు. తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నన్నే పిలిచాడు. పిలిచిన తర్వాత ఏం బ్రదర్ ఎలా ఉన్నారు, బాగున్నారు కదా అని చెప్పని అడిగిన తర్వాత, అనగారు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన మాటలు చెప్పా. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని చదువులు కూడా మానేసి సినిమా ప్రపంచంలోకి ప్రవేశించాం. మీరిద్దరు 2 కళ్ళు. మీ మీద వ్యతిరేకంగా నేను సినిమా తీయటం అనేది ఎవరో అన్నారట, 2 ఒకటే కథలట అని చెప్పారట. ఇవన్నీ కాదు అన్నగారు. మీరు నాకు అవకాశం ఇస్తే ఒక 5 నిమిషాలు నా సినాప్సిస్ చెప్తా చెప్తే అప్పటికే ఆయన కొంచెం కూల్ అయ్యారు. బాగా కూల్. ఓకే బ్రదర్ చెప్పండి. ఓకే చెప్పా. 2 హీరోలు, ఆ సింగిల్ హీరో, ఆ శోరభరుస్తం ఇన్స్పిరేషను. నేను సొంతంగా కథ రాసుకున్నాను. ఇదని సినాప్సిస్ 5 నిమిషాల్లో చెప్పేశా. ఏం బ్రదర్ దానికి నీకు సంబంధం లేదే, ఎందుకు అలా చెప్పారు? ఐ విల్ సీ, డోంట్ కాంప్రమైజ్, బాగా తీ సినిమా అని బ్లెస్ చేసి నన్ను పంపించాడు. ఆ తర్వాత తీసాం, పొట్టలేదు సినిమా తీసాం. సరే అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇది సింహబలుడు మంది హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ చేసాం ఇది రామారావు గారితో సాహసవంతుడు. ఆ తర్వాత చివరిలో పార్టీ పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నేను మొట్టమొదటి పోయి చేరాం పార్టీలో. కృష్ణ కాంగ్రెస్, కృష్ణ గారు కాంగ్రెస్. ఆయనతో ఎక్కువ సినిమాలు చేస్తున్నా. అయినా కూడా ఆయన నేషనల్ పార్టీ, ఇది కాంగ్రెస్. ఈయన ప్రాంతీయ పార్టీ కొత్తగా పెట్టాడు. అప్పుడు ఎంత తీసుకుంటున్నాడు? 20 lakhs తీసుకుంటున్నాడు. ఒక పెద్ద హీరో దిలీప్ కుమార్ తీసుకున్న నేషనల్ వైడ్గా ఉన్న పరిశ్రమలో తీసుకుంటున్న రెమ్యూనరేషను ఈయన టచ్ చేశాడు. అయినా కూడా నేను సినిమాలో యాక్ట్ చేయటం లేదు, నేను ప్రజాసేవ కోసం అంకితం అవుతున్నానని చెప్పన్నప్పుడు ఇన్స్పైర్ అయ్యాం. పార్టీలో చేరాం, ప్రచారం చేశాం. బ్రహ్మాండం గెలిచాడు. సమర్థవంతంగా పరిపాలన సాగించాడు. మహాత్ముడు, మహానుభావుడు, చిత్ర పరిశ్రమకి పేరు తీసుకొచ్చాడు కదా. అది జరిగింది. అయితే సార్ మరి కృష్ణ గారికి తర్వాత తెలిసిందా మీరు ఎన్టీఆర్ గారిని కలిసారని? తెలుసు. కలిసి మాట్లాడారని. ఆయన కృష్ణ గారు అనేవాడు శత్రుత్వం ఇంకోటి ఏమి పట్టించుకోడు. చాలా ఉదాత్తుడు, చాలా మంచివాడు. అతని విషయాలు ఏమి పట్టించుకోడు. రామారావు రెడ్డి అన్నాను కూడా ఏంటి పెద్ద ఆయన అంటాడు తప్ప ఎవరిని విమర్శించడం కానీ. కృష్ణ గారు తను యాక్ట్ చేసే ప్రొడ్యూసర్లు చివరిలో వాళ్ళు ఇబ్బందులు పడి రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా కూడా ఓకే అని చెప్పే మనిషి. ఇది నెక్స్ట్ పేజ్ చూస్తున్నారే ప్రొసీడ్ అని చెప్పాను మనిషి. అట్లా ఎన్నో నేను నా కళ్ళతో చూశాను నేను కృష్ణ గారి విషయం. అందరు గొప్పవాళ్లే. అందువల్లే అప్పటి నుంచి ఇప్పుడు దాకా వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళని అనుసరించి మేము ఉన్నాం.